కె జ్ఞానరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు వారి కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానము దయచేయాలని, ఆయురారోగ్యములు దయచేయాలని సమర్పించు పూజ. మరియు వారి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని సమర్పించు పూజ. కుటుంబ సభ్యులు వారి కుటుంబంలో మరణించిన బాసాని కస్పారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని సమర్పించు పూజ. కుటుంబ సభ్యులు వారి కుటుంబంలో మరణించినటువంటి మల్లవరపు జోజయ్య అన్నమ్మ, మల్లవరపు ఆశీర్వాదయ్య అన్నమ్మ, దాసరి చిన్నయ్య, తెరేజమ్మ, హనుమంతు, పాస్టర్ సతీష్ రైబ్రోడ్ మరియు సకల అనాథలకు, పుట్టకుండానే మరణించినటువంటి బిడ్డలకు నిత్య విశ్రాంతి దయచేయాలని సమర్పించు పూజ. కుటుంబ సభ్యులు వారి కుటుంబంలో మరణించినటువంటి నరిశెట్టి సబాస్టినయ్య, నరిశెట్టి ఇనయ్య, మాణిక్యమ్మ, మల్లవరపు జోజయ్య, నిర్మల మేరీ ఫిలోమినా మరియు వారి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు, ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని సమర్పించు పూజ. ఇజ్రాయెల్ మరియు వారి కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను మరి వారి కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని, వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని సమర్పించు పూజ. మేకల ప్రభాకర్ రావు మరి వారి కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను మరియు వారి కుటుంబంలో ఉన్న వారందరినీ భవిష్యత్తులో దేవుడు దీవించాలని, చదువుతున్నటువంటి జీవన్ అమల్ జాన్సన్కు మంచి జ్ఞానంను, తెలివిని దయచేయాలని, వారి కుటుంబంలో మరణించిన మేరీ ఝాన్సీ రాణి ఆత్మకు మరియు వారి కుటుంబంలోని సకల ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని సమర్పించు పూజ. తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగా రండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితార నాదముతో ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులలో విలసిల్లి నీ శోధనలను సమిదలుగా ఆ ఆ ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులలో విలసిల్లి నీ శోధనలను సమిదలుగా నరకాగ్నిలో పడవేసి క్రీస్తుని చేరగ పరుగిడవా. తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరా రండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితార నాదముతో పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ యొక్క దివ్య బలి పూజను మన బ్రదర్ మనోజ్ తన యొక్క బర్త్డే సందర్భంగా ఇంతవరకు దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా మరి భవిష్యత్తులో కూడా బ్రదర్ గారిని ప్రత్యేకంగా ఆశీర్వదించి తన యొక్క సెమినరీ ఫార్మేషన్ కూడా ప్రభు అతను మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ముందుకు నడిపించాలని అతని కోసం ఈ యొక్క పూజ సమర్పించడం జరుగుతుంది వారి కుటుంబ సభ్యులు. మరి రెండవది ఈ యొక్క దివ్య బలిజను మన పసల బల్తరాజ్ తన యొక్క బర్త్డే సందర్భంగా ఇంతవరకు కూడా దేవుడు అతను చేసిన మేలు కృతజ్ఞతగా ఇంకా భవిష్యత్తులో మంచి ఆరోగ్యంతో కాచి కాపాడుకుంటూ ముందుకు నడిపించాలని సమర్పిస్తున్నారు. ఇక మూడవ ఉద్దేశము తానం శ్రద్ధ తన యొక్క బర్త్డే సందర్భంగా దేవుడు ఆమె జీవితంలో ఇంతవరకు చేసిన మేలు కృతజ్ఞతగా మరి భవిష్యత్తులో కూడా ఆమెకు మంచి ఆరోగ్యాన్ని మంచి భవిష్యత్తును బంగారు జీవితాన్ని ప్రసాదించాలని తాను సంపత్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తారు. ఈ ఉద్దేశాలు ఇంకా ఏమైనా మన వ్యక్తిగత కోరికలున్నట్టయితే అవి కూడా అన్ని మన్నిపడి ఒక దివ్య బలి పూజలో నెరవేరినట్టుగా ఈ బలిపీఠం మీద దేవుని సమర్పించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదర, ఈరోజు మనం పునీత స్టీవెన్ గారి యొక్క పండుగను మనం కొనియాడుతున్నాము. మొట్టమొదటి వేద సాక్షి యేసు ప్రభు యొక్క జన్మదినోత్సవాన్ని నిన్న కొనియాడి ఉన్నాము. మరి ఆ ప్రభు కోసం సాక్ష్యం ఇచ్చి వేద సాక్షిగా మరణించిన గొప్ప పునీతుడు పునీత స్టీవెన్ గారు. ప్రభు ఏ విధంగా కష్టాలు అనుభవించాడో, ఏ విధముగా
తన ప్రాణాన్ని సమర్పించాడో అదే విధంగా పునీత స్టీవెన్ గారు కూడా ప్రభు నిమిత్తము అలాంటి కష్టాలు హింసలు అనుభవించున్నాడు. అందుకోసం వేద సాక్షిలో ప్రథముడైన పునీత స్టీవెన్కు స్వర్గ ద్వారములు తెరవబడ్డాయని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు అతనికి స్వర్గ ద్వారములు తెరిచి అతని తన స్వర్గమందు తన యొక్క సాన్నిధ్యంలోకి పిలుచుకొని ఉన్నాడు. మరి యేసు ప్రభు మరణించే సమయంలో 2 ముఖ్యమైన సంఘటనలు కూడా జరిగినాయి. ప్రభు మరణించే ముందు తన యొక్క శత్రుల కోసం ప్రార్థన చేశాడు. ఎవరైతే అతను విశ్వసించారో అతని శత్రుల కోసం ప్రార్థన చేసి, ఓ ప్రభువా, వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు అని పలికి ఉన్నాడు. అదేవిధంగా స్టీవెన్ హింసించి మరణాన్ని గురి చేసినప్పుడు కూడా తన శత్రుల కోసం ఆయన ప్రార్థన చేశాడు. ఏ విధంగా ప్రభు ప్రార్థన చేశాడో స్టీవెన్ గారు కూడా అదే ప్రార్థన చేశాడు. ఆయన పగ తీసుకోలేదు. ఓ ప్రభు, వారికి క్షమించండి, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు అని తెలియజేశాడు. ఇక రెండవది, యేసు ప్రభు మరణిస్తూ తన ఆత్మను, ఓ ప్రభు, నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నాను, నా ఆత్మను మీకు సమర్పిస్తున్నానని చివరిగా తన ఆత్మను దేవుని సమర్పించున్నారు యేసు ప్రభు. అదేవిధంగా పునీత స్టీవెన్ గారు కూడా తన ఆత్మను దేవుని సమర్పించాడు. ఆ విధంగానే, ఓ ప్రభువా, నా ఆత్మను మీకు సమర్పిస్తున్నాను, మీరే నాకు సర్వస్వమని తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఆ ప్రభు కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి, అందుకని మొట్టమొదటి వేద సాక్షి యేసు ప్రభు పుట్టిన తర్వాత, యేసు ప్రభు జన్మదినోత్సవాన్ని కొనిన తర్వాత మొట్టమొదటి పునీతుడు వేద సాక్షి ఈ యొక్క పునీత స్టీవెన్ గారు. గొప్ప గౌరవము, గొప్ప ప్రేయర్ ప్రఖ్యాతలు పునీత స్టీవెన్ గారికి లభించడం అని మన తల్లి అని తెలుసభ ప్రత్యేక మనకు తెలియచేస్తుంది. ఎంత గొప్ప ప్రభు పుట్టిన వెంటనే అతని కోసం మరణించి ప్రాణం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పునీత స్టీవెన్ గారు. మరి మనం కూడా ఆ ప్రభు నిత్యము సాక్ష్యం ఇస్తుండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా. అందుకే ప్రభు సువార్తలు అంటున్నాడు, మిమ్మల్ని హింసిస్తుంటారు, హేళన చేస్తుంటారు, అయినా మీరు భయపడిన అవసరం లేదు, ప్రభు మనకు తోడున్నాడు. ఎందుకని ఎమ్మాన్యుయేల్ అంటే గాడ్ ఈస్ విత్ us. నిన్న మనము సెలబ్రేట్ చేస్తున్నాము క్రిస్మస్ పండుగ. ఆ క్రిస్మస్ పండుగ ప్రభు గురించి, ప్రభు పేరు ఏమిటంటే ఎమ్మాన్యుయేల్ అని మనం ధ్యానించాం. ఎమ్మాన్యుయేల్ అనగా దేవుడు మనతో ఉన్నారు. ఇక మన దేని గురించి భయపడిన అవసరం లేదు. ఎన్ని కష్టాలు, హింసలు వచ్చినా, బాధలు వచ్చినా, మనం తృణీకరించినా ఇక ప్రభు మనలో ఉన్నాడని ధైర్యంతో మనం ముందుకు నడుస్తున్నాలి. అదే పునీత స్టీవెన్ గారు కూడా ధైర్యంతో ముందుకు నడిచాడు, ప్రభు కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కాబట్టి మనం కూడా పునీత స్టీవెన్ వలె ఆ ప్రభుకు సాక్ష్యం ఇచ్చుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఆ ప్రభు నిమిత్తం ధైర్యంగా ముందుకు నడిచే భాగ్యాన్ని, ధైర్యంగా ప్రభుకు సాక్ష్యం ఇచ్చే భాగ్యాన్ని మనకు ప్రసాదించాలని పునీత స్టీవెన్ గారి యొక్క ప్రార్థన ద్వారా, మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాము. ఈ పూజా బలిలో పాల్గొనే ముందు మనం చేసిన తప్పిదాలను క్షమించమని ఆ ప్రభుని మనసారా వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వనితోను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అసత్య చేతను ఓ పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడు వెనకైండు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. గ్లోరియా. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. ఓ పరనాథుడా, ఓ లోక పాలక, ఓ పరమనాథుడా, ఓ లోక పాలక, భయవేదన తొలగించుము లోకేశ్వర, భయవేదన తొలగించుము లోకేశ్వర. ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం, ఓ దీన బాంధవా వించేయుమా. ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం, ఓ దీన బాంధవా వించేయుమా.
మీ మహిమను కురిపించి మా జ్ఞానము తెరిపించి మీ ప్రేమను కురిపించి మా జ్ఞానము తెరిపించి ఓ దీనత్రాత్ముడా, ఓ దీన బాంధవ, ఓ శాంతి దూతుడా, ఓ దీన బాంధవ, నిత్య జీవ మహిమలను చూపించవా, నిత్య జీవ మహిమలను చూపించవా. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పర్వదినమున మేము పునీత స్టీవెను స్వర్గంలో జన్మించుటను స్మరించుకొని ఆనందిస్తున్నాము. పునీత స్టీవెను తనను హింసించు వారి కొరకు ప్రార్థించను. అట్లనే మేము కూడా మా విరోధులను సైతము మన్నించి ప్రేమింపగలుగునట్టు దయచూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించి పాలించు మా ప్రభువుని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము వచనములు 8 నుండి 10 వరకు మరియు 7వ అధ్యాయము వచనములు 54 నుండి 59 వరకు. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము వచనములు 8 నుండి 10 వరకు మరియు 7వ అధ్యాయం వచనములు 54 నుండి 59 వరకు. ఆ కాలమున స్టెఫాను దైవ అనుగ్రహముతోనూ శక్తితోనూ నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు ప్రార్థన మందిరానికి చెందిన స్వతంత్రులు అనబడువారు సమాజములో కొందరు, కురేనీయుల సమాజంలో కొందరు, అలెగ్జాండ్రియుల సమాజంలో కొందరు, సిలిషియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు స్టెఫానుతో వాదింప మొదలుపెట్టిరి. మాటలాడుట యందు అతడు కనబరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఆ విచారణ సభలోని సభ్యులు స్టెఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపటా కొరికిరి. ఆయనను స్టెఫాను పవిత్రాత్మతో నిన్నవాడై పరలోకము వైపు చూచుచుండగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన యేసు నిలవబడి ఉంటయు కనబడెను. అప్పుడు అతడు, చూడుడు, పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయిచు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ఒక్కమడిగా అతనిపై విరుచుకొని పడిరి. అతనిని నగరము బయటికి తెరముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ పైవస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన మీ ప్రత్యుత్తరము. ఓ ప్రభువా, నా ప్రాణమును నీ చేతిలోనికి అప్పగించుకొనుచున్నాను. నాకు ఆశ్రయస్థానమును నా రక్షణ దుర్గమును నీవే. నీ నామ గౌరవార్థము నన్ను ముందుకు నడుపు. అందరూ, ఓ ప్రభువా, నా ప్రాణమును నీ చేతిలోనికి అప్పగించుకొనుచున్నాను. నా ప్రాణమును నీ చేతిలోనికి అప్పగించుకొనుచున్నాను. నీ ముఖ తేజస్సును నీ దాసుని మీద పడనిమ్ము. నీ కరుణతో నన్ను కాపాడుము
అందరూ ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రాణమును నా ప్రాణమును నీ చేతిలోనికి అప్పగించుకొనుచున్నాను. నీ చేతిలోనికి అప్పగించుచున్నాను. నన్ను శత్రుల చేతికి అప్పగింపలేదు, విశాల స్థలమున నా పాదములో నిలబెట్టితివి. అందరూ ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రాణమును నా ప్రాణమును నీ చేతిలోనికి అప్పగించుకొనుచున్నాను. నీ చేతిలోనికి అప్పగించున్నాను. హల్లెలూయా వచనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22వ వచనం వరకు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22వ వచనం వరకు. మనుషులను గూర్చి మీరు జాగ్రత్త పడుడు, వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరంలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకుతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్రపాల చెంతలకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచ్చట వారి ఎదుట అన్యుల ఎదుటను మీరు సాక్ష్య మసగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలెను, ఏమి చెప్పవలెను అని మీరు కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగరింపబడెను. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డలను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తమ తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామ నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషించెదరు, కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడెను. కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తుగాక. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం. చేకొనుము మోదముతో, చేకొనుము మోదముతో. కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, నీ దివ్య పాద సేవలో నన్ను నిలుపుము స్వామి, నిలుపుము స్వామి. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం. చేకొనుము మోదముతో, చేకొనుము మోదముతో. కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి అలపిత అయిన సర్వేశ్వనికి ప్రీతికరమట ప్రార్థించండి.
మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, సంతోషకరమైన స్మరణోత్సవం నాడు పునీత స్టీవెను పేరు మీదుగా మేము భక్తితో అర్పించున్న ఈ అర్పణలను దయతో స్వీకరింపము. ఇవి మా జీవితములను నీకు ఆమోదయోగ్యములుగా రూపొందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతావందములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుతున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలుగుగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతో అధిపతులతో పరలోకదంతో నేకిమించి మీ మహిమా గీతంతో నేను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, అధిపతి నా సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వించి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొంచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఇల్లవా, నా సర్వేశ్వర. ఆ విధమునే భోజనానంతరము పాత్రమనందుకొని మరలా నీకు కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయడం. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ప్రభువా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నిన్ను ప్రకటించుటము, మే ఉత్థానమును చాటెదము, నీవు మీరు మరలా మరలా వచ్చుటకు వచ్చుటకు వేచియుందుము. వేచుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖము నుంచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుకొంచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతను వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగర్దులను, మా పోలాంతోని గారి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ఉత్తానముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలు మరియు మాతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ,
పునీత స్టీవన్ గారితోనూ ఆదుండి నీకు చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజంలో భాగం దచ్చప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవమహిమలు కలునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తితో విశ్వాసంతో జపించుదము. లోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమును నిరీక్షించుందము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందుము. సమాధానం. సర్వేశ్వర పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వర పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వర పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ప్రభు తిప్పదాని పండుగ ఉండక నీ కనికను బట్టి నా ఆత్మాశలకు బద్ధతగా ఔషధంగా ఉండగాక. ఇదిగో క్రీస్తు ప్రభు సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుకుని యోగుడినిగాను, మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు నిత్య జీవనను కాపాడునుగాక. ఆమేన్. క్రీస్తు భోజనం ఆత్మకు విందు, క్రీస్తు భోజనం రక్షణ విందు. క్రీస్తు భోజనం ఆత్మకు విందు, క్రీస్తు భోజనం రక్షణ విందు. ఆరగింతము వేగమెరండు, ఆత్మను శుద్ధి పరచుకోండు. ఆరగింతము వేగమెరండు, ఆత్మను శుద్ధి పరచుకోండు. క్రీస్తు భోజనం ఆత్మకు విందు, క్రీస్తు భోజనం రక్షణ విందు. ఎడారిలో కురిసిన మన్నా విందు, ఇజ్రాయేలీలను నడిపిన విందు. ఎడారిలో కురిసిన మన్నా విందు, ఇజ్రాయేలీలను నడిపిన విందు. అందరినీ దరి చేర్చిన ఐక్యత విందు, అందరినీ దరి చేర్చిన ఐక్యత విందు. అమృత విందు ఇది అద్భుత విందు, అమృత విందు ఇది అద్భుత విందు. క్రీస్తు భోజనం ఆత్మకు విందు,
క్రీస్తు భోజనం రక్షణ విందు, క్రీస్తు భోజనం ఆత్మకు విందు, క్రీస్తు భోజనం రక్షణ విందు. పునీత న్యాసవచన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కార్పడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేసువా మీ గాముల లోపల నిర్మిమిడబడినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా ఉన్నట్లు నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు పునీతులతో కూడా ముగింపులేని కాలము పరిపూర్ణ ఫలము గల జపము. మహామనంతుడైన మంచి యేసువా, దాసుడైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఇంచినారు అని దేవరవారి పేరట పూర్వకాలం మందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పడులతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు బుద్ధిని వదిలింపాలని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టీవెన్, యేసు ప్రభు నా ఆత్మను గైకొనుము అని బిగ్గరగా ప్రార్థించుదము. ఓ ప్రభువా, మమ్ము ఆవరించున్న నీ అమిత ప్రేమతో నీవు మాకు చేయుచున్న అనేక మేళ్లకు ధన్యవాదములు తెలుపుకొనుచున్నాము. నీ దివ్యకుమాని జననం ద్వారా మమ్ము రక్షించున్న నీకు మా కృతజ్ఞతలు. పునీత స్టీవెన్ పండుగ దినమున మమ్ము నీ ఆనందంతో నింపమని ప్రార్థించున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాజంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. వందనములు. శ్రీ మేరీ సుతుడు జన్మించే గానా, శ్రీమానారూపమున జన్మించే స్త్రీ, శ్రీమానారూపమున జన్మించే స్త్రీ, శ్రీమానారూపమున జన్మించే స్త్రీ, శ్రీ పుణ్యానామమున పూజింపుడి, శ్రీ పుణ్యానామమున పూజింపుడి. తొట్టిలో పుట్టి ఉన్నట్టి బాలన్, బట్టలతో చుట్టి ఉన్నట్టి బాలన్, బట్టలతో చుట్టి ఉన్నట్టి బాలన్, బట్టలతో చుట్టి ఉన్నట్టి బాలన్, పాటి సేవించుటకు బయలుదేరెన్, పాటి సేవించుటకు లోదేరెన్. శ్రీ మేరీ సుతుడు జన్మించే గానా, శ్రీమానారూపమున జన్మించే స్త్రీ, శ్రీమానారూపమున జన్మించే స్త్రీ, శ్రీమానారూపమున జన్మించే స్త్రీ, శ్రీ పుణ్యానామమున పూజింపుడి, శ్రీ పుణ్యానామమున పూజింపుడి. విరివిగా ఈ పూర సంగమందు వెలసిన ఈ పూర